తల్లి గర్భము అనే ఈ ప్రపంచంలో 9 మాసాలు ఉండి ఈ భూగర్భంలోనికి వచ్చిన బిడ్డను మనం చూస్తుంటే ఎటువంటి కల్మషం కానీ, ఎటువంటి ద్వేష భావాలు కానీ, ఈరోజు జరుగుతున్న నరహంతకుల ఆలోచించే విధానాలు ఏ కోస కూడా ఆ బిడ్డలో మనము కనబడం. కానీ పెరిగి పెద్దవాడిన తర్వాత ఒక హంతకుడుగా మారుతున్నాడు, ఒక రేపిస్టుగా మారుతున్నాడు, ఒక నరహంతకుడుగా మారుతున్నాడు. కానీ ఆ ప్రపంచం, తల్లి గర్భము అనే ప్రపంచంలో నుండి ఈ భూ ప్రపంచంలోకి వచ్చినప్పుడు అలా లేడే. జంతువుల మధ్య ఒక 20 సంవత్సరాలు ఒక బిడ్డను వదిలేస్తే, పసిబిడ్డను, ఆ పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ మృగాల ఆలోచనలు, మృగాల యొక్క కలయికల ప్రకారంగా ఆ బిడ్డ ఉంటాడు. ఈరోజు ఈ దుర్మార్గులుగా మారటానికి చుట్టూ ఉన్న పరిస్థితులు కారణం కాదేమో.